ఉదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనతో ఈ ఉదయకాలమున దేవుని యొక్క వాక్యము కొరకు సిద్ధపడదాం. ప్రార్థన. మా స్తుతులకు కారణభూతుడు అయిన గొప్ప దేవ, ఈ ఉదయకాలమునకై నీకు వందనములు చెల్లించుకుంటాం. తండ్రి, మమ్మల్ని నీవు ప్రేమించి నీ కృపను అనుగ్రహించి ఈ ఉదయకాలమున నీ వాక్యం వినుటకు మాకు నీవు అనుగ్రహిస్తున్న కృప కొరకు వందనములు. ఈ ఉదయకాలమున నీవు నాతోనూ కార్యక్రమం వీక్షిస్తున్న ప్రతి ఒక్కరితో నీ వాక్యమును పంపించి మాట్లాడమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనము నుండి 23వ వచనం వరకు ఉన్న వాక్య భాగమును చదువుకుందాం. లూకా సువార్త 18వ అధ్యాయము 18వ వచనం నుండి 23వ వచనం వరకున్న వాక్య భాగం. ఒక అధికారి ఆయనను చూచి, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడు నగుటకు నేనేమి చేయవలనని ఆయనను అడిగాను. అందుకు యేసు, నేను సత్పురుషుడనని ఎలా చెప్పుచున్నావు? దేవుడొక్కడే తప్ప ఎవడును సత్పురుషుడు కాడు. వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలుకవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానింపుమను ఆజ్ఞలను ఎరుగుదువు గదా అని అతనితో చెప్పాను. అందుకతడు, బాల్యము నుండి వీటన్నిటినీ అనుసరించుచునే ఉన్నానెను. యేసు విని, నీకింకా ఒక్కటి కొదువుగానున్నది. నీకు కలిగినవన్నీ అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును. నీవు వచ్చి నన్ను వెంబడింపుమని అతనితో చెప్పాను. మనము చదివిన ఈ సంఘటన అనేక సార్లు చదివి ఈ కార్యం గురించి ధ్యానించిన వారిగా ఉన్నాము. ఒక యవనస్తుడు, ధనవంతుడు యేసు ప్రభు యొద్దకు వచ్చి మోకరించి సద్బోధకుడా అని ఆయనను సంబోధిస్తూ నిత్య జీవమునకు వెళ్ళుటకు, లేక నిత్య జీవమునకు నేను చేరుకొనుటకు ఏమి చేయాలి అన్న కార్యమును అడగటం చూస్తూ ఉన్నాం. అయితే అతని యొక్క హృదయంలో తన యొక్క గొప్పతనమును బయలుపరచుకోవాలని ఆశించినాడు. ప్రభు అతని యొక్క మనస్సును ఎరిగిన దాన్ని బట్టి అతని జీవితంలో ఉన్న బలహీనత ఏమిటో అని ఎత్తి చూపించడం చూడగలము. ప్రత్యేకంగా మనము 22వ వచనంలో చదివినట్లయితే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని ప్రభు సెలవిచ్చే కార్యమును చూడగలము. నీవు దేవుని యొక్క వాక్యమును చదివినను, ఆజ్ఞలన్నీ గైకొనినను, నీవు దశమ భాగం ఇచ్చినను, నీ సమస్తమును దేవునికి అర్పించుకుంటున్నానన్న రీతిగా నీవు జీవించినను, నీలో ఒక్కటి కొదువగా ఉన్నది అని ఈ ఉదయకాల సమయమున ప్రభు ప్రతి ఒక్కరితో మాట్లాడుచు ఉన్నారు. ఈ యవ్వనస్తుడు ఆజ్ఞలను అనుసరించినానని చెప్పుకున్నాడు, భయభక్తులతో పెరిగినానని చెప్పుకున్నాడు. కానీ మిక్కిలి ధనవంతుడుగా ఉన్నదాన్ని బట్టి తన ఆస్తి యందు తాను కలిగి ఉన్న మోహము నుండి విడిపించబడలేకపోయినాడు. యేసు ప్రభు అతనిని చూసి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది అని సెలవిచ్చి, నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇచ్చి నన్ను వెంబడించమని సెలవిచ్చినాడు. నీవు నీ యొక్క ధననిధిని పరలోకమందు చేర్చుకోమన్నాడు. కానీ అతని యొక్క మనస్సు, అతని యొక్క ఆలోచన అంతయు ఈ లోకానుసారముగా తాను ఎలాగూ ఉన్నతముగా ఉండాలి, తాను ఎలాగూ ఇతరుల మధ్యలో మంచివాడిగా చలామణి అవ్వాలన్న ఆ తలంపే ఉన్నది. కానీ దేవుని యొక్క రాజ్యములో, నిత్యమైన ఆ నివాసములో నేను ఆయనతో పాటు యుగయుగములు నివసించుటకై నన్ను నేను అప్పగించుకోవాలి అన్న తలంపు లేనివాడిగా ఉండటం చూస్తూ ఉన్నాం. మనము కూడా అనేక సార్లు ఇలాగూ ఏదో ఒక కార్యము వలన దేవునికి దూరమై జీవిస్తూ ఉన్నాము. దేవుని యొక్క కృపకు దూరముగా నివసిస్తూ ఉన్నాము. కారణం ఏమిటంటే ఒక్కటి, అది ఏమిటో నీవు నేను గుర్తించుటకై, అది ఏమిటో పరీక్షించుకొని సరిచేసుకున్నటకై ప్రభు ఈ ఉదయకాలమున మనకు తరుణమును ఇచ్చి ఉన్నాడు. బైబిలును నీవు బాగా చదివినను సరే, వాక్యమంతా కంఠపాఠమైనను సరే, నీవు ఇతరులకు దేవుని యొక్క వాక్యమును ప్రకటించగలిగిన తలాంతు కలిగిన వ్యక్తిగా ఉన్నను సరే, దేవుని కోసము ఏమి చేసినను సరే, ప్రభు ఆశించే ఆ ఒక్కటి
నీలో కొత్తగా ఉన్న ఒక్కటి ఏమిటో అని ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో మోకరించి పరీక్షించుకొని తెలుసుకున్నట్లయితే నీవు నిజముగా దేవుని కృపను నీ జీవితంలో సంపాదించుకొనగలవు. లేని ఎడల నీవు ఎంతగా నీవు దేవుని కోసము జీవిస్తున్నానని ఇతరుల ముందు నిన్ను నీవు కనపరుచుకున్నను సరే, నీవెన్ని దాన కార్యములు చేసినను సరే, ఎలాగూ జీవించినను సరే, నీలో ఉన్న ఆ ఒక్క కొరత దేవుని రాజ్యమునకు నిన్ను దూరముగా చేయగలదని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. ఈ యవ్వనస్తుడు ఎంతో ఆసక్తితో వచ్చి దేవునికి ముందు మోకరించినాడు, యేసు ప్రభుకు ముందు మోకరించినాడు. కానీ మిక్కిలి ధనవంతుడుగా ఉన్నాడు. తన ధనము పైన ఉన్న మనస్సును మార్చుకోలేకపోయినాడు. దేవుని యొక్క కృపను పోగొట్టుకొని దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క మార్గములో తాను నడవలేని వ్యక్తిగా మార్చబడ్డాడు. ఈ ఉదయకాల సమయమున నీ జీవితంలో ఏ కార్యము కొదువుగా ఉన్నదో, ఎటువంటి కార్యము వలన నీవు దేవుని కృపను సంపాదించుకొనలేకపోతున్నావో పరీక్షించుకొనుము. ఆయన యొక్క కృప ద్వారాగా దాన్ని సరిచేసుకొనుము. ఆయన యొక్క రాజ్యములో నీవును స్థానము పొందుకొనుము. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవ, ఈ ఉదయకాల సమయమున మమ్మల్ని ప్రేమించి మా కొరతలను ఎరిగి మేము సరిచేసుకొని, నేను నీ సన్నిధిలో వ్యక్తిగతంగా సరిచేసుకొని నడవాలని నీవు ఉద్దేశించి నాతోను మా ఒక్కొక్కరితోనూ మాట్లాడిన కార్యమును బట్టి వందనములు చెల్లించుకుంటూ, దేవా నీకు లోబడి నీకు విధేయులుగా నీ వైపు చూసి నడుచుటకు మాకును సహాయము చేయండి. మాలో ఉన్న బలహీనత ఏమిటో, నాకు మధ్యలో ఆటంకం ఏమిటో అని ప్రతి ఒక్కరు పరీక్షించుకొని నీ సన్నిధిలో సరిచేసుకొని నీ రాజ్యంను చేరుటకు మాకు కృపను అనుగ్రహించమని, ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించును గాక, ఆమేన్.